ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ నమస్కారం. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలోని ఈ 5 విషయాలు తప్పకుండా తెలుసుకోండి. ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి దానం చేస్తే మంచిది, మీకున్న కష్టాల కోసం ఇంట్లోనే చేయగల ఆధ్యాత్మిక పరిహారాలు ఏమిటి, ఈ ఒక్క వీడియోలో శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రావణ మాసం ప్రారంభమవుతున్న ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ ఆ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువు, అమ్మవార్ల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు పంచాంగం సాంప్రదాయాల ప్రకారం 2026 ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసం మొత్తం భక్తి, పూజ, వ్రతాలు, ఉపవాసాలు, దాన ధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పవిత్ర కాలంగా భావిస్తారు. శ్రావణ మాసం అంటే కేవలం ఒక నెల కాదు, మనసును భగవంతుని వైపు మళ్లించుకునే ఆధ్యాత్మిక కాలం. ఇంట్లో దీపం వెలిగించడం నుంచి దేవుని నామస్మరణ వరకు, ఆలయ దర్శనం నుంచి అన్నదానం వరకు మనం చేసే ప్రతి మంచి పని భక్తితో చేయడానికి ఈ మాసం ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. అందుకే ఈ వీడియోలో శ్రావణ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి, మహిళలు పాటించే వ్రతాలు ఏమిటి, పురుషులు, పిల్లలు ఏ విధంగా పాల్గొనవచ్చు, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ దానాలు చెయ్యాలి, ఎలాంటి పరిహారాలు చేయవచ్చు, ఏ మంత్రాన్ని జపించాలి అనే ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. శ్రావణ మాసం ఎందుకు ప్రత్యేకం? శ్రావణ మాసాన్ని శివభక్తులకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా సోమవారాలు పరమేశ్వరుని ఆరాధనకు, అలాగే శ్రావణ మాసంలోని వివిధ వ్రతాలు, పూజలు కుటుంబ సాంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వంటి దేవతలను కూడా భక్తులు ఆరాధిస్తారు. ఈ మాసంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పూజ అంటే కేవలం ఖరీదైన పూజా సామగ్రే కాదు, భగవంతునిపై నమ్మకం, శుభ్రమైన మనస్సు, మంచి మాట, మంచి పని, ఇతరులకు సహాయం చేయడం కూడా పూజలో భాగమే. శ్రావణ మాసంలో ప్రతిరోజు చేయాల్సిన సాధారణ పూజ. ఉదయాన్నే వీలైనంత త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక దీపాన్ని వెలిగించాలి. ముందుగా విఘ్నేశ్వరుణ్ణి స్మరించాలి. ఓం గం గణపతయే నమః అని జపించి, అనంతరం శివపార్వతులను, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని, మన ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించాలి. శివుడికి నీటితో అభిషేకం చేయవచ్చు. ఇంట్లో సౌకర్యం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. అయితే ఏ అభిషేకం చేసినా భక్తి, శుభ్రత ముఖ్యమైనవి. శివుడికి బిల్వదళాలు సమర్పించవచ్చు. ఓం నమ శివాయ అని 108 సార్లు జపించవచ్చు. విష్ణువును పూజించేవారు తులసి దళాలతోనే అర్చన చేయవచ్చు. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించవచ్చు. చివరగా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యము, శాంతి, సుఖ సంతోషాలు కోసం ప్రార్థించాలి. శ్రావణ మాసంలోని మహిళలు చేయగల పూజలు. శ్రావణ మాసం మహిళలకు కూడా ఎంతో ప్రత్యేకమైన కాలం. మహిళలకు తమ కుటుంబ ఆచారాల ప్రకారం గౌరీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవిని పూజించవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి అమ్మవారిని ప్రార్థించవచ్చు. ఇంట్లో దీపారాధన చేసి, అమ్మ మా కుటుంబంలోని ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం, సంతోషం ఉండేలాగా అనుగ్రహించమ్మా అని భక్తితో ప్రార్థించవచ్చు. శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం వంటి ప్రత్యేక వ్రతాలు కూడా వస్తాయి. అయితే వాటి తేదీలు, విధానాలు ప్రాంతము మరియు పంచాంగ సాంప్రదాయాల ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ కుటుంబ ఆచారము లేదా స్థానిక పంచాంగాన్ని అనుసరించడం మంచిది. శ్రావణ మాసం సోమవారం పూజా విధానం. శ్రావణ సోమవారం వస్తే ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే శుద్ధమైన నీటితో అభిషేకం చేయవచ్చు. తర్వాత బిల్వదళాలు, పూలు సమర్పించాలి. దీపం వెలిగించి ఓం నమః శివాయ అని జపించాలి. వీలైతే శివాష్టకం, లింగాష్టకం, శివచాలీస లేదా శివ సహస్రనామ పారాయణం చేయవచ్చు. ఉపవాసం చేయగలవారు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఉపవాసం చేయవచ్చు. ఆరోగ్యం కారణాల వలన ఉపవాసం సాధ్యం కాని వారు బలవంతంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. భక్తితో పూజ చేయటం, సాత్విక ఆహారం తీసుకోవడం కూడా మంచి ఆచరణే.
శ్రావణమాస నైవేద్యాలు. ఇప్పుడు చాలామంది అడిగే ముఖ్యమైన విషయం, శ్రావణ మాసంలోని దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి? పూజించే దేవతను బట్టి, ఆచారాన్ని బట్టి నైవేద్యం మారుతూ ఉంటుంది. శివుడికి పాలు, పండ్లు, కొబ్బరికాయ, బెల్లం వంటి సాత్విక పదార్థాలు సమర్పించవచ్చు. అమ్మవారికి పులిహోర, దద్దోజనం, పాయసం, చక్ర పొంగలి, పండ్లు వంటి నైవేద్యం కుటుంబ సాంప్రదాయాల ప్రకారం సమర్పించవచ్చు. విష్ణువుకు పాయసం, పండ్లు, పాలు, తులసీ దళాలతో నైవేద్యం సమర్పించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం, నైవేద్యం ఎంత ఖరీదైనదో కాదు, ఎంత భక్తితో సమర్పించామన్నదే ముఖ్యమైనది. ఒక చిన్న అరటిపండు అయినా, ఒక గ్లాసు పాలు అయినా, కొద్దిగా పండ్లు అయినా భక్తితో సమర్పిస్తే అదే మనకు ప్రసాదం. శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు సాత్విక జీవన విధానాన్ని పాటించడం మంచిది. అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. ఇతరులను బాధించే మాటలు మాట్లాడకూడదు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరినైనా అవమానించకుండా ఉండాలి. అవసరం లేని వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించి దేవుని నామస్మరణ చెయ్యడం మంచిది. ఆచారం ముఖ్యంగా ఈ మాసంలోని ఇలా చేయకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే భయంతో కాకుండా, నేను మరింత మంచి మనిషిగా మారాలి అనే భావనతో ఈ నియమాలను పాటించాలి. శ్రావణ మాసంలోని చేయాల్సిన పరిహారాలు. ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే శ్రావణ మాసంలో సాంప్రదాయంగా చేయగల కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను చూద్దాం. ఆర్థిక ఇబ్బందులు. లక్ష్మీనారాయణులను పూజించి పసుపు, కుంకుమ పూలతో అర్చన చేయడం. శుక్రవారము లేదా మీ కుటుంబ ఆచారం ప్రకారం అమ్మవారికి దీపం వెలిగించండి. అవసరమైన వారికి ఆహారం అందించండి. ఓం శ్రీం మహాలక్ష్మియై నమః అని భక్తితో జపించవచ్చు. కుటుంబ సమస్యలు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి శివపార్వతులను ప్రార్థించండి. ఓం నమః శివాయ అని కుటుంబ సభ్యులంతా కలిసి జపించండి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా ఒక గొప్ప పరిహారమే. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చొని శివనామస్మరణ చెయ్యండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నెమ్మదిగా జపించండి. కష్టాలు, ఆటంకాలు. గణపతిని పూజించి ఓం గం గణపతయే నమః అని జపించవచ్చు. అలాగే మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. శ్రావణ మాసంలో దాన ధర్మాలు. శ్రావణ మాసంలో దానం చేయడం కూడా భక్తి సాంప్రదాయాల్లో ఎంతో ముఖ్యమైనది. మీ శక్తికి తగ్గట్టుగా దానం చేయండి. అన్నదానం చేయవచ్చు. పేదలకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులు ఇవ్వవచ్చు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించవచ్చు. అవసరమైన వారికి వస్త్రదానం చేయవచ్చు. వృద్ధులకు భోజనం అందించవచ్చు. గోశాలలో గోవులకు ఆహారము అందించవచ్చు. అయితే దానం చేసేటప్పుడు ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయండి. మరింత విలువైనదిగా భావించవచ్చు. మనకు ఉన్నదాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచుకోవడం కూడా భగవంతునికి సమర్పించినట్లే. తులసి, బిల్వం విశిష్టత. శ్రావణ మాసంలోని తులసి, బిల్వదళాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. విష్ణు పూజలోని తులసిని, శివ పూజలోని బిల్వదళాలను సాంప్రదాయంగా ఉపయోగిస్తారు. తులసి మొక్కకు ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి నమస్కరించవచ్చు. అలాగే శివునికి బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమః శివాయ అని జపించవచ్చు. అయితే మొక్కలను నాశనం చేయకుండా శుభ్రతతో, గౌరవంతో పూజా దళాలను సేకరించడం మంచిది. శ్రావణ మాసంలో జపించగల ముఖ్య మంత్రం. శివ మంత్రం ఓం నమః శివాయ. విష్ణు మంత్రం ఓం నమో నారాయణాయ. గణపతి మంత్రం ఓం ఘం గణపతయే నమః. లక్ష్మీ మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మియై నమః. దుర్గాదేవి మంత్రం ఓం ధూం దుర్గాయై నమః. రోజుకు 11, 27 లేదా 108 సార్లు మీకు వీలైన విధంగా జపించవచ్చు. సంఖ్య కంటే భక్తి, ఏకాగ్రత నియమం ముఖ్యమైనవి. శ్రావణ మాసంలోని తప్పకుండా చేయాల్సిన 10 మంచి పనులు. 1. ప్రతిరోజు దీపారాధన చేయండి. 2. కనీసం కొద్దిసేపైనా దేవుని నామస్మరణ చేయండి. 3. వారానికి ఒక రోజైనా ఆలయ దర్శనం చేసుకోండి. 4. మీ శక్తికి తగ్గట్టుగా అన్నదానం చేయండి. 5.
తల్లిదండ్రులు పెద్దలను గౌరవించండి. 6 పేదలకు అవసరమైన వారికి సహాయం చేయండి. 7 కోపాన్ని తగ్గించుకోండి. 8 చెడు మాటలు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. 9 మీ ఇష్టదైవం మంత్రాన్ని జపించండి. 10 ప్రతిరోజు కనీసం ఒక మంచి పని చేయాలని సంకల్పించుకోండి. చెయ్యకూడని విషయాలు శ్రావణ మాసంలోని పూజ పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టకండి. అప్పులు చేసి ఆడంబరాలు పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్పారని తెలియని పరిహారాలు ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరమూ లేదు. ఆరోగ్యానికి హాని కలిగించే కఠిన ఉపవాసాలు చేయకండి. మీ కుటుంబ ఆచారము, గురువుల సూచనలు, స్థానిక పంచాంగ విధానాలను గౌరవించండి. భక్తి అనేది భయంతో కాదు, ప్రేమతో ఉండాలి. చివరి భక్తి సందేశము. ప్రియమైన భక్తులారా, శ్రావణ మాసం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన ఇంట్లో ఎంత సంపద ఉన్నది కాదు, మన ఇంట్లో ఎంత శాంతి ఉన్నదో ముఖ్యం. ఎంత పెద్ద పూజ చేశామన్నది కాదు, ఎంత మంచి మనసుతో చేశామన్నదే ముఖ్యం. ఎంత పెద్ద దానం చేశామన్నది కాదు, అవసరంలో ఉన్న ఒక మనిషికి ఎంత సహాయం చేశామన్నదే ముఖ్యం. అందుకే ఈ శ్రావణ మాసంలోని ఒక చిన్న సంకల్పం చేసుకుందాం. ప్రతిరోజు దేవుని నామస్మరణ చేస్తాను. ఒకరిని బాధించే మాట మాట్లాడను. నా తల్లిదండ్రులను గౌరవిస్తాను. నా శక్తికి తగ్గట్టుగా ఒక మంచి పని చేస్తాను. అవసరమైన వారికి సహాయం చేస్తాను. నా ఇంట్లో శాంతి సంతోషం ఉండేలా ప్రయత్నిస్తాను. ఇదే నిజమైన శ్రావణ మాస ఆరాధన. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం సందర్భంగా మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా